హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజున ఏ జిల్లాలలో వర్షాలు కురవబోతున్నాయి, ఏ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ అలర్ట్ని జారీ చేసింది వాతావరణ శాఖ, పూర్తి విషయాలు తెలుసుకోబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. హిందూ మహాసముద్రంలో దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం ఈ రోజున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తర్వాత 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశంగా ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి దాదాపు 3 రోజుల పాటు కోస్తాంధ్ర అక్కడక్కడ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మనాథ్ వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర పనులలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని స్పష్టం చేశారు. ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా సపోర్ట్ను అందించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే తెలుగు రాష్ట్రాలలో చలి తీవ్రత పెరుగుతుంది. దీని ప్రభావంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాలలో పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా వాహనదారులకు అలాగే ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. క్రమంగా రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో గరిష్టంగా 11 కిలోమీటర్ల వేగం మేర గాలులు వీస్తాయని, ఏపీలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్, ఏపీలో గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. రాత్రి సమయంలో తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్, ఆంధ్రప్రదేశ్లో 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది. దీంతో రాత్రి వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, రామగుండం, నిజామాబాద్ జిల్లాలలో పొగమంచు, మంచు దట్టంగా అనిపిస్తుంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఆకాశం మేఘామృతమై ఉంటుంది. ఇక ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా పలు చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని, కొన్ని చోట్ల మాత్రం తడిపొడిగా ఉండే వాతావరణం కలిగి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రభావం అనేది భారీగా కనిపించే అవకాశం ఉన్నట్లు, రానున్నటువంటి మరో 4 రోజుల్లో ఈ యొక్క వాయుగుండం బలపడి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పుడిప్పుడే లేటెస్ట్ తన వెదర్ బులెటిన్లో ప్రకటించింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న సమాచారం మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు వస్తుంటుంది. థ్యాంక్ యూ ఫర్